ముత్తాయి ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉందండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సో ఇక్కడ వచ్చిన మోడల్స్ వాళ్ళందరికీ చాలా పెద్ద పెద్ద హాయ్ అండి. సో ఎందుకనంటే ఇక్కడ చాలా కష్టపడి వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అలాగే ఈ కంపెనీ సో ఈ ముంతాయి మోడలింగ్ స్టూడియో అని క్రియేట్ చేశారు ఒకటి. ఆ క్రియేట్ చేసిన మోక్ష్ గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకనంటే ఇలాంటి మోడల్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా పెద్ద విశేషం. ఈరోజు యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే ఓపెన్ చేశారు. ఇంకా వెబ్సైట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేయడం, మేమందరం కలిసి ఓపెన్ చేయడం జరిగింది. సో దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ మోక్ష్ అండ్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మోడల్ రంగంలో మీరు రాణిస్తారా? మీరు మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది మోడల్ రంగంలో? తప్పకుండా రాణిస్తారండి. టాలెంట్ ఉంటే డెఫినెట్లీ అందరికీ అవకాశాలు ఉంటాయి. ఎలా అయితే మాకు అవకాశాలు వస్తున్నాయో సో వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బట్ డూ హార్డ్ వర్క్ నెవర్ డై. సో డెఫినెట్లీ అందరూ హార్డ్ వర్క్ చేయండి, యూ విల్ బీ సక్సెస్. కొత్తగా ఏమేమి చేస్తారు? ఎందులో చేస్తున్నారు? నేను శ్రీకారం మూవీ చేస్తున్నాను, శర్వానంద్ మూవీ. శర్వానంద్ హీరోగా చేస్తున్నారు. సో 14 రీల్స్ బ్యానర్లో నేను మొన్ననే తిరుపతిలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. సో అలాగే ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినీ రంగంలో అవకాశాలు రావాలంటే మోడలింగ్ కంపల్సరా? సినీ రంగం అనేది డిఫరెంట్ అండి, మోడలింగ్ అనేది డిఫరెంట్. సో మోడలింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలా అని చెప్పేసి ఇది ఒక బ్యాడ్ ఇండస్ట్రీ అలా అని కాదండి. సో మోడలింగ్లో వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ అవకాశాలు ఉంటాయి. బట్ డూ హార్డ్ వర్క్, దట్స్ ఆల్. దీపావళి చేసుకుంటారా? అయ్యో తప్పకుండా అండి. కాకపోతే ఈసారి దీవాళీ అనేది చేసుకోవడం జరగట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా. సో ఈసారి దివాళీ జరగకపోవచ్చు. సో అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో దీనివల్ల మనకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. సో బెటర్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ దివాళీ. సో మీ ఇంట్లో దివాళీ లైటింగ్స్ మీరు ఏవైతే అనుకుంటారో అవి చేసుకోండి, బట్ స్మోక్ అనేది చేయకండి. సో బీ హ్యాపీ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దివాళీ. అయితే కరోనా సమయంలో అందరికి కూడా ఎఫెక్ట్ పడ్డది. మరి మీ ఆర్టిస్టులకు మీకు ఎలా ఉంది పరిస్థితి? కరోనా సమయంలో మాకనే కాదండి, అన్ని రంగాల వారికి, అన్ని ఫీల్డ్ వాళ్ళకి అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. సో చాలా పెద్ద ప్రాబ్లం, డైలీ వర్కర్స్కి చాలా బాగా ప్రాబ్లం అయిపోయింది. అది చూసి చాలా నేను చలించిపోయాను. సో నా వంతు సహాయం నేను చేశానండి ఈ కరోనాలో. ఆల్మోస్ట్ ఒక 5000 ఫ్యామిలీస్కి ఫీడ్ చేయడం జరిగింది, నేను అండ్ నా టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా టీమ్కి వన్స్ అగైన్. మీ అవకాశాలు ఇంప్రూవ్ అవుతున్నాయా రాను రాను? యా డెఫినెట్లీ అండి, తప్పకుండా ఇంప్రూవ్ అవుతాయి. సో మనం వాళ్ళతో టచ్లో ఉంటే డెఫినెట్లీ దే విల్ గివ్ సక్సెస్. మీ గోల్ ఏమన్నా? నా గోల్ అనేది ఏముందండి, సో ఐ విల్ బికమ్ గుడ్ ఆర్టిస్ట్. ఇష్టమైన హీరో? ఇష్టమైన హీరో ఏం లేదండి, అందరూ నాకు ఇష్టమే. హీరోయిన్? అందరూ ఇష్టమే అండి. అందరు సినిమాలు చూస్తుంటారా? యా డెఫినెట్లీ. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఐ లవ్ టు వాచ్ మూవీస్ అండ్ ఆల్, ఆబ్వియస్లీ. ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? సో ఫుడ్ విషయంలో అంటే నేను డైట్ ఎక్కువ, గ్రీన్స్ ఎక్కువ తీసుకోవడానికి నేను ట్రై చేస్తానండి. ఇష్టమైన కలర్? వైట్ అండ్ బ్లూ. వాకింగ్ చేస్తుంటారా మార్నింగ్, యోగా లాంటివి? యా చేస్తానండి, యోగా చేస్తాను, జిమ్ చేస్తాను. ఈ ఫీల్డ్లోకి వచ్చినాక కొంచెం యవనాన్ని అలాగనే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. దానికోసం మీరు ఎలాంటి? సో మంచి యోగా చేయండి, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ తీసుకోండి, విటమిన్ డి. సో అలాగే మంచి ఫుడ్ తీసుకోండి, యూ విల్ బీ మోర్ బ్యూటిఫుల్. మీరు నటించాలన్న అవకాశం వస్తే హీరో పక్కన ఎవరి పక్కన చేయడానికి ఇష్టపడతారు? అలా ఏం లేదండి, ఇదే హీరో పర్టికులర్గా ఏం లేదు. డెఫినెట్లీ ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కనైనా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. క్యారెక్టర్ మిస్ అయ్యానని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అది బై మిస్టేక్ వాళ్ళ వల్ల వదులుకున్నాను, సో నా వల్ల అనేది తెలీదు, బట్ అదైతే ఉంది. సాటిస్ఫాక్షన్ అయ్యారా ఇప్పుడున్నటువంటి జీవితంతో? యా ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తారు? సమాజానికి మెసేజ్ ఇచ్చేది ఏముందండి, సో బీ హ్యాపీ. సో ఈ కరోనా టైంలో అందరూ చాలా క్రూషియల్ టైం ఇది. సో ఈ కరోనా మహమ్మారి మనకి ఒక చైనా ద్వారా వచ్చింది. సో
మనం అందరం కూడా దీన్ని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. శానిటైజర్ యూజ్ చేయండి, మాస్క్ కంపల్సరీ ధరించండి. సో ధరించడం వల్ల మనకి పక్కన వాళ్ళ నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, ఆ ఛాన్స్ ఉంటుంది. మనం ఆ ఛాన్స్ అనేది అవతల వాళ్ళకి ఇవ్వకుండా, సో బెటర్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ మేడం, హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ దివాలి. V3 ఛానల్ నుంచి V3 ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాలి అండి. థ్యాంక్ యూ మేడం.